ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. మళ్ళా తర్వాత దేవుడు నన్ను పంపించాలని వాళ్ళు ఇంటికి కాబట్టి ప్రేర్ చేసి ఎందుకంటే ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. మరి కుటుంబంలో నుంచి దేవుడు కళావతిని ఏర్పాటు చేసుకున్నాడు, తనకు మంచకరమైన ఉద్యోగంలో ఉద్యోగ రీతిగా. అలాగనే వ్యవసాయ అన్నట్టు వ్యవసాయం ఎందుకంటే నాకు మంది కూడా తెలుసు వ్యవసాయ పని పేరు. అక్కడ ప్రస్తుతం అక్కడ పరిచయం చేసి అన్నాను, అక్కడ ప్రేర్ చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ 2 సార్లు పోయినా నేను నడిపించింది స్పీకర్గా పిలిచినాను. నాకు ఈ యొక్క ఇద్దరి గురించి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇద్దరు వైపు తల్లిదండ్రులు దేవుని నడుపుతున్నారు. ఇది జీవిత మంతులు ఆంటీ తర్వాత వ్యవసాయ కన్నా వాళ్ళు అమ్మిడారు చాలా ఆశ్చర్యం. అక్కడ పాస్టర్లు దైవజనులకు చాలా సపోర్ట్గా ఉంటారని నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పాను. నన్ను నేను వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ వాళ్ళకి అనేక మంది విజిట్ చేయమంటే నేను రానమా ఎవరైనా మెయిన్ పర్సన్స్ ఒక 2 కుటుంబాలకు విజిట్ చేస్తానంటే వెంటనే వాళ్ళ ఇల్లు దగ్గర తప్ప అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఆ కుటుంబం చాలా ఆత్మీయ కళాకారులు చెప్పారు. దైవచనుడు పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళ ప్రార్థన అనే పదం మెన్షన్ చేస్తారు. మిగతా వాళ్ళు ఇక అంత కష్టం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దేవుని పైన మనం ఆధారపడినప్పుడు యోసేపుని గురించి అన్నారంటే యోసేపు అంతగా ప్రిపేర్ అయినా అంటే దానికి కారణం కూడా యాజకుని యొక్క కుమార్తె అర్చన ఈ యొక్క యోసేపు. అలాగనే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబపరంగా సమాజంలో కానీ ఎన్నికైనా వాడుగా ఉన్నాడంటే దానికి కారణం ఒక స్త్రీ. ఎవరైనా పురుషులు వెళ్తే ఆ పురుషుల వెనకాల ఒక స్త్రీ హస్తం ఉంది. ఆమె యొక్క విధానంలోనే ఆమె యొక్క గైడెన్స్ లోనే దేవుడి పరిస్థితి తోడైతేనే వాళ్ళు మంచిగా వెల్ సెటిల్ అవుతారు. ఎందుకంటే
ఎందుకంటే అన్న గురించి చాలా మంది చెప్తుంటారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు, టీచర్స్ కానీ వాళ్ళ యొక్క శాలరీస్ ఏమైనా బ్రేక్ అయిపోయినా, పెన్షన్ బ్రేక్ అయినా, తర్వాత ఆరోగ్యశ్రీ పథకం మీద ఇలాగా. అందుకనే ఈరోజు మరి నెల్లూరు నుంచి అక్కడ ఇక్కడ ఉంటారు ఎంతగా మరి వచ్చారంటే అది వాళ్ళ యొక్క మరి మంచి స్థలాన్ని బట్టి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే వాక్యాన్ని స్థలంలో కూడా ఆకాశ వర్ణ మార్గముల వలన ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. ఆకాశ పరమార్గముల వలన, మంచు వలన, కింద కురిగిన అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థం చంద్రుడు అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు చంద్రుడు తర్వాత సూర్యుడు లాంటి వాడు. అందుకనే సూర్యునికి అన్నపరంగా అన్నం దర్శించినాయి, కళావతికరంగా కళావతి దర్శించినాయి. అక్క వచ్చేటప్పుడు చెప్పింది సుజాత వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఆత్మీయ తల్లిలాగా కనపడాలి, మొత్తం ఫ్యామిలీ వచ్చింది. నేను సుధా వచ్చిందా అని అడుగుతాను, క్యాజువల్ కండి సుధా ఇక్కడ ఎప్పుడు రాదు కదా, సుధా వచ్చింటే అందరూ వచ్చినారు కదా వాళ్ళ నాన్న చూడే ఎంత మంచి సాక్షి. అలాగా దేవుడు ఎందుకు మనగత్తి గల వాళ్ళకు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలన్న నేచర్ అంటే ఉంటుంది. ఆ నేచర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దేవుడు కూడా తక్కువ చేయాలి. ఎంత తేలిక మాట్లాడుతున్నాడు ఇక. పురాతన పర్వతంలో శ్రేష్ఠ పదార్థంలో అంటే మరి కళావతి వాళ్ళ తల్లిదండ్రుల పరంగా దీవెనలు ఉన్నాయి, దైవజనుల యొక్క దీవెనలు ఉన్నాయి, ఆయనకు అత్తమామల పరంగా దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు పిల్లలకు వచ్చినాయి. సాత్విక వెంటనే నాకు నేను చెప్పింది కళావతి ఎందుకంటే ఆమె యొక్క విశ్వాసం నాకు నిజంగా తన కూతుల్లో కూడా అంటే యునేకే లోయలో ఉన్న విధానంలో తన పిల్లలు కూడా విశ్వాసంలో, విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో ఎదుగుతున్నారా. ఎంత మంచి దేవుని యొక్క కృప. అందుకని ఇక్కడ మాట్లాడు పురాతన పర్వతంలో శ్రేష్ఠ పదార్థంలో అంటే పెద్దల ఆశీర్వాదం మరి యొక్క కుటుంబంలో అన్న పైన, కళావతి పైన దేవుడు కలుగజేస్తున్నాడు అనే మాట దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ఫంక్షన్ ఏది చేసినా మన పేరెంట్స్ ఎప్పుడు మనం మర్చిపోదు. ఎవరి పేరెంట్స్ అయినా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశంలో. తర్వాత సంపూర్ణంగా ఫలించి భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం అని అంటున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు ఇద్దరు వర్క్ చేస్తున్నా కూడా కనీసం ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. కానీ వీళ్ళు రిటైర్డ్ కాకముందే దేవుని రిటైర్డ్ కాకముందే పిల్లల యొక్క సెటిల్మెంట్ కూడా దేవుడు చేస్తారు. ఇంకా వాళ్ళ వివాహం అవుతుండే కాబట్టి మంచిగా దేవుడు అన్న రత్నం అంటే నిజంగా రత్నం లాంటి పిల్లలే దేవుడు ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రత్నం లాంటి పిల్లలని ఎలా చెప్పగలుగుతున్నామంటే తల్లి మాట పిల్లలు నో అని చెప్పారు, పిల్లల మాట కూడా తల్లి నో అని చెప్పారు. అలా అదే అవినాభావ సంబంధం. దేవుడు ఎందుకు భయభక్తి గల బిడ్డలకు దేవుడు ఇస్తాడు. ఎక్కువగా అతని భూమిని దీవించును అనే మాటలో ఇక్కడ భూమి అనే మాట ఉద్యోగం. మరి కళావతి ఉద్యోగ రీతిగా రిటైర్డ్ అయ్యే వరకు దేవుడు కాపాడినాడు, అన్నం ఇచ్చే కాపాడినాడు. రిటైర్డ్ అయిన తర్వాత నేను ఇచ్చేటప్పుడు అన్నం కూడా చెప్పాలనుకున్నా దేవుడు కళావతి ఇస్తాడు, కూతురు ఇస్తాడు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా దేవుడికి కొలుతాను. ఎంతసేపు ఉద్యోగం అని పోయినాడు, స్కూల్ వర్క్ చూస్తున్నాడు అన్న పాపం ఉద్యోగ పరంగా ఇంట్లో ఏం తింటాడో లేదో తెలియదు. అదే నేను అదే చెప్పాలనుకున్నాను ఈరోజు అన్న ఉంటే. అందుకే ఇది దేవుడికి చూద్దాం. నేను ఫస్ట్ బైబిల్ అనుకున్నా బాగున్నా బైబిల్ ఎందుకంటే వాగ్దానం తీసుకుంటామని. వాగ్దానం అయితే ఇప్పుడు ఉంటుంది కదా, అది ఇంపార్టెన్స్ అయినా కూడా ఖచ్చితంగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సన్నిధిలో ఉంటే పిల్లలకి ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మీరు చాలా మంది నా పేరెంట్స్ ఒక తల్లి ఒక్కటి పోతే ఆశీర్వాదం కాదు, తండ్రి ఒక్కటి పోతే ఆశీర్వాదం కాదు. తల్లి తండ్రి ఎప్పుడైతే దేవునిలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు 100% రిసల్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు కూడా మీరు కుటుంబ సమేతంగా వారానికి ఒకసారి పోకపోయినా నేను చెప్పేది ఏమంటే కనీసం నెలకొకసారైనా అలా చేయడం ద్వారా ఇద్దరు ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు. మన పిల్లలు ఆశీర్వాదకరంగా లేరు అంటే దానికి కారణం పేరెంట్స్ కాకుండా. పేరెంట్స్ కారణం కాకుండా మన పరలోకం తండ్రి మనం దీవించి పరలోకం తండ్రి మరి వీళ్ళని దీవించి వీళ్ళ ఉద్యోగంగా ఇంకా కాపాడారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా దేవునికి చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుని చూపిస్తున్నా ముఖ్యంగా నిరీక్షణ పరిస్థితులు చాలా మరి ఇద్దరు భాగ్య అందరూ కూడా ఎక్కువ ఆత్మీయంగా ప్రతి విషయంలో ప్రార్థనలో మరి బేబీ కాక అప్పుడు
హల్లెలూయా చాలు. ఆ మాత్రం ఉన్నా కూడా పిల్లల్ని ఆత్మీయంగా ఎదగట్టేస్తే అను. నేను ఏదైనా వాక్యాలు పంపించిందంటే ఆమె డాక్టర్ చదువుతున్నా ఇద్దరు విలేదా, నేను ఎవరికైనా మళ్ళీ పంపేదని ఇలా చూస్తుంటే పెళ్ళి చూస్తుంది అని అక్కడ ఉంటుంది నా ప్రోగ్రామ్స్లో. కొంతమంది డాక్టర్ వాళ్ళు మీరు చూసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ ఉంచుకుంటారు. ఇక చూపిస్తుంది ఎంత నమ్మకంగా దేవుడు మన్నించుకోలేదు. ఆత్మీయంగా మనకున్న అంటే మన అంచనంచిగా దేవుడు చేస్తాడు. తర్వాత తన సహోదరులో వాళ్ళ ఇంటి వాళ్ళు అన్న చాలా వెల్ సెటిల్ అని దేవుడు సూచిస్తున్నాను. అలాగనే కలాది వాళ్ళ కుటుంబంలో వెల్ సెటిల్ అని ఎందుకు చెప్తున్నా అంటే మిగతా అభ్యర్థులు ఉన్నారు, నేనడు కాదు. తన వాక్యం చెప్పగలదు, చర్చలో ప్రార్థన చేయగలదు, పాడగలదు. ఈమె ప్రార్థన చేస్తుంది, ఈమె భయపడుతుంది. ఇంకొక సుజాత గురించి తెలియదు, ఈమె అయితే చేస్తుంది. మళ్ళీ ఈమె ప్రార్థన చేస్తుంది కానీ వాక్యం చెప్పదు, చదువుతుంది. దేవుడైతే కరుణాంతో ధైర్యం తెచ్చుకుంటాడు, బాగా వాక్యం చెప్పేది. మీద అయిపోయిందంటే ఈమెకే ప్రార్థన, ఎందుకంటే అక్కడ వేసింది ఈమె చేసిందని చెప్పినాడు. ఇప్పుడు నా వాక్యం అయిపోయిన తర్వాత ఈమెతో ప్రార్థన. కాబట్టి ఇలాగా దేవుడు కుటుంబంలో తర్వాత అతని కొమ్ములు గురుకోజు కొమ్ములు అంటే ఎవరు ఆ కొమ్ములు అంటే ఇద్దరు పిల్లలు. చూడండి ఆ పిల్లలు ఎలా తెలిసే ఎఫ్రాయిము యొక్క 10,000 అంట, మనస్సు యొక్క వేలును అంటున్నాడు. ఈ పిల్లలు ఇద్దరు కూడా 10,000 వేలులాగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మరి కీర్తన 128:2 మీకు వాగ్దానం నిత్యంగా మీ చేతుల కష్టాలతో మీరు అనుభవిస్తారు. ఇప్పటి నుంచి అన్ని అనుభవించదు. నువ్వు కూడా మీ డాడీ కీర్తనలు పెట్టినావు కానీ ఆంటీ చెప్పింది అన్ని తినకుండా డాడీ మనం కష్టాలు తిన్నాం కాబట్టి చూడ వాక్యం చదువు ఇవే చెప్పాలి. మమ్మీ చెప్పిన వినాలే బిడ్డ అయితే ఖచ్చితంగా. తర్వాత ఇది చదువు చెప్పు డాడీ కొంచెం, ఇది చదువుకో డాడీ, యూట్యూబ్ గురించి ఎన్ని గుర్తించున్నాయి అది మీకు ఇచ్చిన డాడీ. ఇప్పటి నుంచి మా కోసం రా, మమ్మీ కోసం వద్దులే, నా కోసం నేను ఆశ్రయించగలను. తర్వాత 45 యెషయా 45:4 వచ్చిన మాత్రం స్టోరేజ్ గురించి 1-2-4 వచ్చిన మాత్రం మెత్తగా ఉన్న స్థలం సరళం చేయను. అంటే ఇప్పటి నుంచి ఏదైనా మీకు ఆటంకం వచ్చినా అన్ని దేవుడు తొలగిస్తారు. ఏ ఆటంకమైనా మెత్తగా ఉన్న స్థలం 45వ అధ్యాయం 2 మెత్తగా ఉన్న స్థలం సరళం చేయను. దేవుడు ముందుగా పోచు మెత్తగా ఉన్న స్థలంలో అది అలాగే ఏం దేవుడు నీకు ఎక్కడ నీకు ఏం దిగు చేయదు. ఏ విషయంలో మెత్తగా ప్రతి మెట్ట స్థలాలు దేవుడే ముందుగా ఉండి చాలా దేని గురించి చింతపడద్దు, దిగులు పడదు. మెత్తగా అంటే మీకు నీ కింద మెట్ట నిద్ర చేయదు. అది దేవుడు చాలా చేస్తానంటాడు. ఇది ప్రాపర్టీ కాబట్టి ఏం భయపడదు. ఇత్తడి తలుపులను సభలో కొట్టేదాను, ఇనుప గడను విడగొట్టదు. ఇది అర్థమైందంటే ఖచ్చితంగా అన్నప్రదేశ్లో దేవుడు మాట్లాడతాడు. అది తెల్లకి ఇంకంగా మాట్లాడతాడు. దేవుడు చదువుకు వస్తాడు. ఇద్దరి తల్లి అలాగనే అన్న చేసే ఉద్యోగంలో కూడా అనేక కాలంలో దేవుడు తెలుస్తాడు. రిటైర్డ్ అయినా కూడా అన్నను చాలా మంది గౌరవించి వాళ్ళ యొక్క పనులు అన్నాను వాడుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అన్న మరి ఆస్పదకరంగా ఉందాక. తర్వాత రహస్య స్థలంలోని మరుగైన జ్వరం ఇచ్చేదను అంటే దీని అర్థం ఏంటంటే రానున్న జీవితంలో అనేకమైన సోర్స్ దేవుడు మీకు విడుదల చేస్తాడు. సంపద సోర్స్ అంటే ఏ విధానంలో మీకు దేవుడు చేస్తారో తెలియదు నాకు, బట్ అనేకమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. గౌతమ్ నుంచి పాపం నుంచి ఇద్దరు నుంచి ఇది ఇప్పుడు మీకు కనపడదు. రహస్యం అంటే ఇప్పుడు మీకు కనపడదు, కంటికి కనపడదు, చెవికి లేదా, కానీ మనుషులు దాన్ని గోచరం కాదు. ఆయన అనేక పేర్లు దాచి ఉంచారు. అది మీరు చూస్తారు రాబో తరాల్లో. కానీ దేవుడు ఈ వాక్య భాగం గురించి ఆశ్రయించాక ఆమె 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 ఈ సమయంలో మనం వచ్చి ఉన్నాం. సోదరు ఇండియా తేజస్వి గారు మన ప్రార్థన దేవుడి చేస్తున్న సమయానికి తండ్రి అయిన దేవుడికి ఆచరించిన మరి సమయంలో దేవుడు ప్రతి విషయంలో మన అభిమానం సఫలం చేయాలి. ఆయన ఆశ్చర్యపడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు. మనం ప్రతి విషయంలో ఆయన నిర్మించుకొని ముందుకు సాగినప్పుడు మన ప్రతి అవసరత ఏ చూపిస్తున్నట్టు వాక్యం తెలుస్తాం. దేవుడు మరి లేఖన భాగము ఆశ్చర్యం చేయగా ఆమె ఆమె అని ప్రార్థన. ప్రేమగల ప్రభ మీకు వందనాలు సంతోషం చెల్లించుకుంటున్నాను. ఆయన మీ సంగీతాన్ని మాట్లాడుతూ ఇచ్చిన తండ్రి ఎంతవరకు నా ప్రభా సంఘంలో నా తల్లి మహిమకరంగా నన్ను మేము వాడుతున్నందుకు చేస్తున్నాం. దేవ ఎక్కడున్నా మేము వాడబడేలా మీ ప్రభావ సాందాయించమని ప్రార్థిస్తున్నాం. నేను అక్క కలిసిన అక్కడ వెనుక అనేక మంది కలిగి చేసిన ప్రార్థనకు మీరు జవాబిస్తున్నాను. వేసినట్టున్న మా తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ నీకు
చెల్లించి మీ నామం చేసి ముఖ్యంగా వాగ్దానం మమ్మల్ని మార్పు వార్త 24వ అధ్యాయం 10 నుంచి 19 వరకు చదువుతున్నాను. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. దేవుని లేఖను వారిని దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మెస్సియా. ఇంతవరకు పాటల ద్వారా స్తుతించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన ఇల్లు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. ఇదిగో ప్రభా మరి మనుషుల గురించి కూడా ప్రార్థిస్తున్నాం మెస్సియా. మరి కుటుంబ గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం మెస్సియా. ఇంకా సహోదరుల గురించి కూడా ప్రార్థిస్తున్నాం మెస్సియా. ప్రతి ఒక్కరికి ఏది అవసరమైంటున్నదో ప్రభా అది అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. హృదయాంతరంగములను పరిశీలించి నీతిగల దేవా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. ఎవరికి ఏది అవసరమైంటున్నదో బాటంగా తెలియజేసియా. ప్రతి ఒక్కరికి ప్రభా నీకు జ్ఞానం చొప్పున నడుచుకోవడానికి ప్రభా నీ యొక్క బిడ్డలమైన మాటలకి నీ యొక్క ఆశీర్వాదం అందించిన దేవా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి మెస్సియా. చిన్న బిడ్డలను ప్రభా మరి వృద్ధులను ప్రభా విధవనాడులను ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి మెస్సియా. విద్యార్థులను ప్రభా మరి చాకరీ వారి కోసం ప్రార్థిస్తున్నాం మెస్సియా. సంతానం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం మెస్సియా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మెస్సియా. ఆలస్యం అయినా అన్యాయం చేయండి దేవా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం మెస్సియా. మరి ముఖ్యంగా ప్రభా దీవించండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మెస్సియా. మరి ఫ్రైడే ప్రభా మరి మీ పిల్లలు ప్రభా మీ యొక్క ఆత్మతో శక్తి నడిపించమని ఆశించి విడిచి మా అందరి జీవితాలు మీరు ఫలింప చేయగాక. దేవా ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించే బిడ్డను బట్టి ప్రార్థించే వారిని బట్టి వాక్యం చెందిన బిడ్డను బట్టి నా ప్రభా కరుణాపీఠంలో వచ్చుచున్న వారిని వెళ్తున్న వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఈ రోజు ప్రత్యేకించిన నా ప్రభా నా తండ్రి నేను నీ వాక్యానుసారంగా మా క్రియలు మా తండ్రి దేవా నీకు మహిమకరమైన విధానంలో జీవిస్తూ పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడి మీ రాజ్య వారసయ్యేలా మీ కృపాసారం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ ఎందు మహిమక్తి గల ప్రతిబిడ నీ నామం ఎరిగిన ప్రతిబిడ యేసుక్రీస్తు శక్తి గల నామమును ధరించిన ప్రభా నా తండ్రి నేను క్రియల ద్వారా మా బ్రతుకులు నీకు మహిమకరంగా కనబరచులాగున నీ యొక్క కృపాసారం దయచేయగాక. దేవా వాక్యంలో వాక్శక్తి వాస్తున్నందుకు స్తోత్రం. వాక్యం బయలు వెళ్ళించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించే దేవా స్తోత్రం.
బెంగళూరులో కుముది నా ప్రభా లాక్డౌన్ చేస్తుండగా బిడ్డకు జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తి దయచేస్తుండగా మరొక సంవత్సరం ఆ బిడ్డ జీవితం మీరు ప్రవేశపెట్టినందుకు ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. స్తోత్రం దేవా. కుముది వారి కుటుంబానంతా కూడా మీ జ్ఞానాత్మతో నింపుది కాక. అలాగే నా తండ్రి దేవ కర్ణాటక ముల్బాగ్ నా తండ్రి దేవ మీ నామంలో మీ రక్తంలో నాగమని అందరి ఎవరో వరేక కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. దాంట్లో నా ప్రభ నా తండ్రి అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని పీజీ చేస్తుండగా నీకు కృపాసాన్ని దయచుగాక దేవ. నాకుమారి మా తండ్రి మీ జ్ఞాపకం చేసుకుని తండ్రి కలెక్టర్ మేడం వారి చెల్లెలు పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తి దయచమని ప్రార్థిస్తున్నాం. వెండు మా ప్రభ నా తండ్రి ఆపరేషన్ మీరు సక్సెస్ చేశారు, అందుకు ఎంత సృష్టించా కూడా తక్కువే దేవ. బిడ్డ లేచి నడవడానికి మీ జ్ఞానం, వివేకం దయచుగాక దేవ. మరి ప్రార్థన కూరిండగా మీకు కృపాసం దయచేదండి. భయంకరమైన పూజ జీవితం నుంచి ఆ కుటుంబాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవ. పూజ అయినా వాళ్ళ హస్బెండ్ తో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభావంతని వారి సహోదరి శిష్యు నా ప్రభా నా ప్రభావంతని కుటుంబంలో మాత్రమే మరి చనిపోయిన మా ప్రభావంతని చెల్లెల యొక్క కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నా. భర్తలు చనిపోయిన అతని నిలవడానికి పక్షంగా మీరు వ్యాఖ్యమాడే దేవుడు ప్రభా. ఆమెకు అంటే ప్రవక్తలైన వాళ్ళనే కాదు, దేవుని ఎంతో భయభక్తి గల బిడ్డలు, లేకపోతే క్రీస్తు సంబంధులు, క్రియలోను వాక్యంలోను శక్తి గల వారే ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? క్రియలోను వాక్యంలోను శక్తి గల వారై ఉండాలి. క్రీస్తు సంబంధులు క్రియలోను వాక్యంలోను శక్తి గల వారై ఉండాలి. అంటే ప్రవక్త అని ఇక్కడ రాశాడు, కానీ యేసు క్రీస్తు ప్రవక్త వారు నేను ఎలా ఉంటానో మీరు అలాగ ఉండాలి అని తెలియజేశారు. ఆయన ఎప్పుడైతే వాక్యం ప్రకటించడానికి మొదలు పెట్టారో అప్పటి నుంచి నేను పరిశుద్ధై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. అందుకనే పరిశుద్ధంగా ఉండడం కోసం మీరు పాప క్షమాపణ విషయమైనటువంటి ఆ యొక్క పాప క్షమాపణ పొంది బ్యాప్టిజం పొంది మరి యేసు నామంలో మీరు ధరించి దేవుని బిడ్డలుగా జీవించండి అని తెలియజేశారు. పాప క్షమాపణ విషయమైన బ్యాప్టిజమే కానీ పెళ్లి బ్యాప్టిజం కాదు. మనల్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా పాప క్షమాపణ బ్యాప్టిజాలు లేవు, కానీ పెళ్లిల బ్యాప్టిజాలను వస్తున్నాయి. మరి దేవుడు లెక్క అడిగినప్పుడు ఎంతమంది మారు మనసు విషయమైన బ్యాప్టిజం తీసుకున్నారో మన లెక్కలు సరిగా ఉండాలి. అందుకే క్రియలోను తర్వాత వాక్యంలో బ్యాప్టిజం తీసుకొని ఎంత వాక్యం మనం కంఠం చేశాం, ఎంత వాక్యం నేర్చుకున్నాం, ఎంత వాక్యం అర్థం చేసుకున్నాం, ఎంత వాక్యం గ్రహించాం, ఎంత వాక్యంలో ప్రకటించాం, ఎంత వాక్యములో మనం జీవిస్తున్నాం. ఇవి దేవుడు లెక్కలు అంటారు. ప్రభు యొక్క శరీరంలో పాల్గొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభును ప్రకటించాలి. మరి ఎంతమందికి ప్రకటించాలని అడుగుతాడు ఆయన. అందుకే క్రియ అంటే అదే, క్రియలోను వాక్యంలోను శక్తి గల వారమై మనం ఉన్నప్పుడు అపవాది క్రియలు నయమైపోతాయి. ఇక్కడ యేసయ్య క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రవచించాడు. ప్రవక్త అంటే రాబోయే వాటిని, ప్రస్తుతం జరిగిన వాటిని చెప్తాడు, రాబోయే వాటిని చెప్తాడు, ప్రజెంట్ పరిస్థితిని చెప్తాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న స్థితి గతులను తెలియచేసే వారే ప్రవక్తలు. అది వాక్యానుసారంగా కళ్ళబొల్లి కథలు సోదరులు చెప్పడం కాదు. అక్కడ యేసయ్య వాస్తవాన్ని తెలియజేస్తారు. రాబోయే విషయాన్ని పేతులతో మాట్లాడారు. ఆయన వర్తమానం గురించి తెలియజేసినటువంటి దేవుడు. తర్వాత మరి భవిష్యత్తులో జరిగే విషయాలు కూడా చెప్పారు. సాతాను ఇప్పుడు నిన్ను జల్లలాగా జలిస్తుంది అని చెప్పి, తర్వాత నువ్వు బాగుపడిన తర్వాత నీ సహోదరు స్థిరపరచు, పాతాళ లోకపు యొక్క తాళం చెల్లు, పరలోకపు తాళం చెల్లు నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. వాటి ద్వారా జరగబోయే విషయాలు పేతురుకు తెలియజేస్తాడు. నువ్వు నా బండ మీద ఒక పెద్ద సంఘాన్ని మీరు కడతావు, సంఘములను కట్టేవాడిగా నువ్వు ఉంటావు అని ముందుగానే ప్రవచనం చెప్పాడు. అది నెరవేరింది. ప్రవచనాలు నెరవేరితేనే నిజమైన ప్రవక్త. ఏ ప్రవచనం అయితే నెరవేరలేదో వాళ్ళు చెప్పింది అబద్ధము. అలాంటి అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలు మనం నమ్మకూడదు, వాటితో సహవాసం చేయకూడదు, వాళ్ళకి కనీసం ప్రైజ్ రావడం కూడా చెప్పకూడదు అని 2వ యోహానులో ఉంది. మీరు తర్వాత చదువుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శక్తివంతమైన యేసయ్య యొక్క మరి ఆయన జాడలో, ఆయన బోధనలో అనుభవం పొందినటువంటి స్త్రీలు 24వ అధ్యాయంలో సుగంధ ద్రవ్యాలను యేసయ్యకు పూయాలని తీసుకున్నారు. అది చాలా ఖరీదైనవి. అక్కడ సుగంధ ద్రవ్యాల గురించి మనము పాత నిబంధనలు చూస్తే లవంగి పట్ట అనేది, నిమ్మగడ్డి, లవంగి పట్ట,
గోమేధికము, గంధకం అనే వీటితో, వాటిని ఇప్పుడు వివరించడానికి టైం లేదు. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సూచనగా ఉన్నాయి. అందుకనే వాటితో చాలా ఖరీదైనవి. తర్వాత ఇది కూడా కుంకుమ నిమ్మగడ్డి కూడా. కుంకుమ పువ్వు చిన్న గింజ ఉంటుంది, అది చిన్న బాక్స్, అది 700 ప్యూర్ కుంకుమ పువ్వు. అది పొడిని చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వాడతారు. ఇదే సేమ్ వే కొంతమంది పాలలో వేసుకొని కూడా తాగుతారు. చాలా వేడి ఉంటుంది, కొంచెమే వేసుకోవాలి. ప్యూర్ అయితే 700 అది. ఇంకా అలాంటిది ఎందుకు తీసుకున్నారో వాళ్ళు తెలీదు ఇప్పుడైతే. అప్పుడు ఖరీదులో ఎలా ఉందో చూడండి. వాళ్ళు అవి తీసుకొని ఏసైకు పూయాలి అని అనుకున్నాం. అంటే ఏసై దేశంలోకి పూయాలంటే ఏసై లేస్తాడని నమ్మకంతోనే. ఆయన చనిపోయినాడు, శవంలాగా ఉన్నాడు, శవానికి పోయేలా అనుకోలేదు. కొంతమంది తప్పుడు బోధలు చేస్తున్నారు, నాకు తెలుసు. ఇంకా వాళ్ళ ఆ వేలో వాళ్ళు ముందుకు వస్తున్నారు ధైర్యంతో. అప్పుడు వాళ్ళకు సమాధి రాయి తీయబడి ఉంది. అక్కడ స్త్రీలకు మాత్రమే దేవదూతలు కనిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలకు మాత్రమే. పురుషులు కూడా వెళ్ళారు. ఆ తర్వాత పేతురు వెళ్ళకు చెప్తే వాళ్ళ మాటలు నమ్మలేదట. చూడండి, వీళ్ళు ఇంట్లో ఉండి తలవేసుకొని కూర్చున్నారు. స్త్రీలు ధైర్యంగా వేకువజామునే వెళ్ళి ఏసై లేచాడు అని చెప్పినా కూడా వాళ్ళని వెరివారిగా చేశారు. మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళకు మాకెందుకులే అనుకున్నారు, నమ్మలేదు. అయితే పేతురు మాత్రం పరిగెత్తిపోయి వంగి చూసి దాన బట్టలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళకు దేవదూతలు ఏం కనపడాలి. ఆశ్చర్యపడి తమ తాముగా వెళ్ళిపోతున్నారు. మనం కూడా అంతే, ఇంకా రావడం వెళ్ళిపోవడం కాదు. వీళ్ళలాగా ముఖ్యంగా మగ్దలేనే మరేలాగా మన గోల్ ఏంటో గోల్ రీచ్ కావాలి. ఒక ఉద్దేశం అనేది ఉండాలి. ప్రతి బిడ్డ రక్షణ పొందిన బిడ్డ, మానవంచు పొందిన బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన ఒక మరి గోల్ మనం చేరుకునేలాగా ఉండాలి. మన ఆశయాలు ఏంటో వాటిని మనం పొందే విధానంలో ఉన్నామా? సంఘంలో వదిలిపెట్టి ఓర్పాలాగా కొంత దూరం ఆధ్యాత్మికంగా ఎదిగి మరలా పడిపోయే వారంగా ఉన్నామేమో, లేదా ఓర్పాలాగా ఊరికేనే ప్రేమ ఉన్నట్టుగా నటించి మరలా వెళ్ళిపోయే వారుగా ఉన్నామేమో, ఇస్కరియోతు యూదాలాగా యేసుని ముందు పెట్టుకుని అప్పగించే వారంలాగా ఉన్నామేమో, లేదా పేతురులాగా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ మాత్రం ఎందుకులే కానీ వెళ్ళిపోయే కోపంలో ఉన్నామేమో. చూడండి, పేతురుకి అంతా చెప్పినా కూడా అవును యేసే లేచాడన్న కాన్ఫిడెన్స్ ఏం లేదు. వీళ్ళు చెప్పారు లేచాడని, అయినా కూడా ఊరికి ఆశ్చర్యపడినారు. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు యేసే ఎక్కడున్నా సచ్చారు. 12 మంది లేదా అప్పుడున్నది 11 మందే. ఈ 11 మంది కలిసి ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి వెతుకుదాం పదండి, ఎక్కడున్నాడో యేసే ఎక్కడే ఉంటాడు అని అందరూ కలిసి వచ్చి వెతకాలి. యాక్చువల్ గా పేతురుకు చెప్పినప్పుడు పేతురు యోహానే కాదు, ఇక్కడ 11 మంది శిష్యులకు చెప్పారు. మరి కొంతమందికి తక్కిన వారికి అందరికి అంటాడు. 10వ వచనం చదవండి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. చాలా మంది కలిసి వెళ్ళారు. మనకి ఇక్కడ కొంతమందినే ఇస్తున్నారు. మోస్ట్లీ చాలా మంది వెళ్ళారు, కానీ తర్వాత మిగిలింది మాత్రం మగ్దలేనే మరియ మాత్రమే. అయినా వీళ్ళంతా ఎంత ధైర్యంతో వెళ్ళారు స్త్రీలు. ఆ తర్వాత వీళ్ళు ఎవరెవరికి చూసిన విషయాలు మౌనంగా ఉండలేదు. వాళ్ళు 11 మందికి చెప్పినారు. మీరు రోజు వాక్యం వింటున్నారు, దేవుని గురించిన విషయాలు ఎంతమంది చెప్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నాకు తెలిసి వాళ్ళు ఏ రోజు విన్న వాక్యం ఆ రోజు వేరే వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నందుకే వాళ్ళకి ఇంత శక్తి ఇంత ఆలోచిస్తున్నారు. అప్పుడు శిష్యులు మాత్రం ఒక్కసారి పోయి వాక్యాన్ని ప్రకటించారు. 10వ మత్తయి సువార్తలు. ఆ తర్వాత వాళ్ళు ఎంతమందికి చెప్పారు అన్నది లేఖన ఆధారాలు ఏం లేవు, కానీ స్త్రీలు మాత్రం చాలా మందిని సమకూరుస్తున్నారు. వాళ్ళు చేసిన వేదన బట్టి వాళ్ళు మౌనంగా ఉండలేదు, ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటిస్తూనే ఉన్న అన్నదానికి ఇదే నిదర్శనం. చూడండి, వాళ్ళకి తెలిసిన విషయాలు ఇక్కడ పేతురు చూసి మరి ఆ విషయంపై అందరికి చెప్పి అందరి పట్ల తీసుకొని వచ్చి చూద్దాం కదా అని సమాధి దగ్గర తీసుకురావాలి. లేదు, ఆధారాలు లేవు. కొన్ని సమాధి చోట్ల ఎక్కడైనా ఉన్నాడేమో చూద్దాం వెతుకుదాం కదా అన్నదానికి ఆధారాలు లేవు. కానీ ఈ స్త్రీలైతే ఆ విషయాన్ని 11 మంది శిష్యులకు చెప్పారు. వాళ్ళకే కాదు, తక్కిన వారికి అందరికీ. చూసారు, తక్కిన వారంటే దాదాపు అప్పటికి 500 మంది మెయిన్ గా ఈయన శిష్యులుగా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమందికి చెప్పారు? ఎంతమందికి చెప్పారా వాళ్ళు? మరి మీరు ఎంతమందికి చెప్తున్నారు? ఎంతమంది ప్రభువుకు నడిపిస్తున్నారు? రాకడ సమీపం మంది. దేవుడు ఎక్కడుగా ఆత్మ విషయమైనటువంటి విషయాల్లో ఎంత ఆసక్తి కలిగి ఉన్నారని వీళ్ళకి ఎంత ఆసక్తి. ఉదయం లేచి వంటలు చేసుకోవాలా, మా వాళ్ళకు టిఫిన్ కట్టేయాలా అనే విధానం లేదు. వీళ్ళు
వేసుకొని లేచి వెళ్ళారు. తర్వాత వెళ్ళిన తర్వాత యేసుడు లేచినాడు అన్నాడు, దూత తిన్నారులే అనేసి గమని ఇంటికి పోలేదు వాళ్ళు. అందరికి ఊరంతా చాటి చెప్పారు. చూసారా, వాళ్ళ సొంత పనులను వదిలిపెట్టేశారు. ఎంత ఆసక్తి! అందుకనే ఆ స్త్రీల పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఏంటంటే వాళ్ళు ఏసై కోసమే సుగంధ ద్రవ్యాలు చాలా ఖరీదైన కొన్నారు. తర్వాత ఏసై విషయాన్ని ప్రకటించారు. ఇక్కడ పురుషులైతే నిజంగా అపోస్తులని పేరు పెట్టబడ్డ వీళ్ళు ఊరికే వాళ్ళ మాటకు వాళ్ళకు వెళ్ళిపోతున్నారు. అంతే జరిగిన దాన్ని చూశారు. ముందరేమో వాళ్ళు వెరీ మాట్లాడినారు, మళ్ళా ఇంకా గట్టిగా చెప్పినందుకేమో నమ్మలేదు. అయితే పేదలు మాత్రమే లేచి, పేదలు యోహాను మాత్రమే ఇంకొక చూడండి, మీ ఇద్దరు మాత్రమే కొంచెం ముందుకు అడుగు వేశారు కానీ యేసుడు కలపలేదు. కానీ మగ్దలేని మరి పట్టుదల, ఏసైని చూసిగా నేను వెళ్తా, అది పట్టుదల. ఈ వాక్యం నేను విన్నా, ఇది ఈ రోజు ఒక్కరికైనా గమనించాను. ఒక్క ఆత్మ నేను తీసుకురావాలి ఈ నెలలో, లేదా ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలైనా దేవుని చెందికి రావాలి. ఒక టార్గెట్ ఉండాలి. మనకు లెక్కలు ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో కొంత పంట రావాలి అని, పంటకి ఇంత రేట్ రావాలని రేట్ నేను నిర్ణయించుకున్నాను. మేము ఈరోజు కష్టపడి పని చేశాము, దీనికి ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ రావాలని కూలి వాళ్ళని అడుగుతాం. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక అర్ధ గంట ఎక్కువ చేసినామంటే వెంటనే ఇది సేవ్ చేస్తుంది కదా, కొంచెం వేయండి, డబ్బులు అంటే వేయండి, లేకపోతే అవేవో పోయిన వాటి వేరుశనగలో పట్టు ఏదో ఒకటి ఎక్స్ట్రా తెప్పించుకుంటాం. ఒక గంట ఎక్స్ట్రా చేస్తేనే మనం ఏసయ్య ఎన్ని మేలు చేస్తే ఏం చేస్తున్నాం దేవుడు అంటారు. నీకు జీవాన్నిచ్చి పోషణ ఆధారమైన నేను దేవుడు అడుగుతాను. దాని 4 లెక్కలు ఏంటమ్మా అన్నాడు. మన లెక్కలు సరిగా ఉండాలి. ఇక్కడ తర్వాత ఇది ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో అదే దినమందే, ఆ దినమందే ఇద్దరు అంట యెరూషలేమునకు ఆమడ దూరం, అంటే అంతకుముందు యేసయ్య ఇద్దరు పంపించారు, వీళ్ళు కూడా శిష్యులే. అందుకే ఇద్దరు కలిసి వీళ్ళు కూడా పోయి ఏమో స్త్రీలు ఇలా చెప్పారు చూద్దాం కదా అని వాళ్ళు దారిలో వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు, యేసయ్య గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. అంతమంది మరి ఎంతో మంది నిజంగా ఆ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో అనేక మందికి ఈ విషయాన్ని గురించి తెలుసు. వాళ్ళందరి దగ్గరికి యేసయ్య రాలేదు, యేసుడు శిష్యుల దగ్గరికి కూడా రాలేదు. కారణం వాళ్ళకి అసలు అయ్యో మేము ఉంటే తొందరేసుకొని భయంతో ఉన్నారు. దేవుడి ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన వీలైతే ప్రార్థన దీనికిగా అంటే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు యేసయ్య లేస్తాడు, మేము వెళ్తాము, ఆయన సుగంధ ద్రవ్యాలు పోయాలని. శుక్రవారం రోజే, శనివారం దినం ఏమి అమ్మబడం, అక్కడ యేసుడు లేచే వరకు అక్కడ శనివారం దినంన అమ్మడం కొనడం చేయకూడదు. విశ్రాంతి దినంన ఏది అమ్మకం కొనుగోలు చేయకూడదు. అందుకు శుక్రవారమే యేసయ్యను బాధ పెట్టిన వెంటనే పోయి వాళ్ళు తీరికగా ఉన్నారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని రెడీగా ఉన్నారు. యేసయ్య లేస్తే మేము వెళ్తాము, అంత ఆసక్తి ఉంది వాళ్ళు. ఇక్కడైతే దేవుడి గురించినటువంటి విషయాలు వాళ్ళకి అంత ఆసక్తి ఉంటే మన వాళ్ళకి అస్సలు ఏం లేదు. దేవుడు చేస్తున్న నెలలన్నింటినీ మర్చిపోయి మనం క్షమించాము. ఏమి క్షమిస్తాడు? తెలియక చేస్తే క్షమిస్తాడు, తెలిసి చేస్తే క్షమాపణ లేదు కాక లేదు. వీళ్ళైతే యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. చూడండి ఎంత చక్కగా ఈ సంగతులు అన్నింటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుండే, వాళ్ళు సంభాషించుంటూ ఆలోచించుకొని చూడగా యేసు తానే, ఎంత బాగుంది మాట. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నువ్వు దేవుడి గురించి ధ్యానిస్తే యేసయ్యనే నీ దగ్గరికి వచ్చి నీ హృదయ సింహాసనాలే నీకు బోధన కొడుకు ఎంతసేపు ఉంటావో అంతసేపు మాట్లాడతావు. నువ్వు ప్రయాణం వెళ్తే యేసయ్యనే నీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తావు. నువ్వు గవర్నమెంట్ చేయలేవాలి. వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు చేరే వరకు యేసయ్య వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడినాడు, సహవాసం చేసినాడు, వాళ్ళతో భోజనం కూడా చేశాడు. చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళతో కూడా నడిచాడు, వాళ్ళతో కూడా సహవాసం చేసి వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఆ చేయడం ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళ ఆత్మ నేత్రం తెరవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊరికి ఆత్మ నేత్రం తెరవడం. శిష్యుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను దగ్గరికి ముందు వెళ్ళొచ్చు. బట్ వాళ్ళందరూ వీటి గురించి ఏమి నిర్లిప్తంగా ఉన్నారు. ఉంటే ఆశ్చర్యపడినా మా ఏమైనా జరిగిన అన్నాడు. మనం కూడా అంతే, వస్తే అక్కడ ఎప్పుడో వచ్చిందాం. అలాగే లేదు, వీళ్ళ ఎంత అలంటుగా బిడ్డ వెంటనే పోయినారు. ఏమైందా కనుక్కున్నాం, ఎంత ఆసక్తి. అయ్యో యేసయ్యను చూడలేకపోయినా, చూద్దాం మనం పోతే ఏమైనా కనపడతారేమో, అంత ఆసక్తిగా వెళ్ళాలి వీళ్ళు ఇద్దరు. ఏమో
ఎంఐ గ్రామం నుంచి ఆ యొక్క ఎరుషలేము ప్రాంతం. అయితే యేసయ్య కనపడలేదు అని తెలిసేసరికి మేము చూసాము, దేవదూతలు మాతో మాట్లాడినారు, భక్తులైన మరి కూడా కనపడినాడు అని వీళ్ళు విన్నారు. కానీ వీళ్ళు కనపడా యేసయ్య అని వీళ్ళ హృదయాన్ని మండిపోయాడు. భక్తులైన మరి కనపడినారా దేవా, మేము అంత దూరం చూసినాం, మాకు కనపడలేదే అంటే కనపడేది అవసరంలే, మీతోనే ఉన్నాం, మీ పక్కనే ఉన్నాం, మీతో మాట్లాడుతున్నా అని. తర్వాత యేసయ్య నవ్వుకుంటున్నాడు, ఏం సంగతులు నాకు తెలియదే అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీతో కూడా అదే అంటాడు యేసయ్య. అన్ని తెలిసి యేసయ్యకు తెలిసి కూడా కొన్నిసార్లు నేను ప్రశ్నిస్తాడు యేసయ్య. తెలిసి కూడా కొన్నిసార్లు నీకు పరిశోధన పెట్టాలి. తెలిసి కూడా యేసయ్య నీతో కొన్ని విషయాలు ఆయన ముచ్చటిస్తాడు, కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. తెలిసి కూడా నువ్వు ఏడుస్తుంటే కొంతకాలం మౌనంగా ఉంటాడు. ఇక్కడ తెలిసి కూడా నేనే అని వెంటనే చెప్పలేదు. ఇక్కడ అర్థం అదే, నీ బాధలో నీ వేద వాడు గుండె పగిలిపోతుంది. ఏజెంట్ చూడా అని బాధపడుతున్నారు వాడు. అయ్యో బాధపడితే నేనే వేసానని వెంటనే చెప్పలేదు. ఇదిగో నీకు మేలు జరగబోదని వెంటనే చెప్పలేదయ్యా. ఆయన దాచుంచిన మేలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి ఏం కదా గోచరం కాలేదు. ఎప్పుడొస్తారా మేలు వస్తాయి ఖచ్చితంగా. నీ ప్రార్థనకు జవాబు వచ్చింది, అందమే ఉండేది, వస్తుంది. ఆశీర్వాదం పాత్ర నీ దగ్గర ఉంచబోతారు. ఆయన పాత్ర వస్తుంది నీ దగ్గరికి. కానీ ఎప్పుడు నువ్వు చూడాలో అప్పుడు చూసారా చేస్తాను. అంతవరకు నువ్వు మౌనంగా దేవుని శిక్ష, దేవుని గురించి మాట్లాడతావు. దేవుని గురించి మాట్లాడుకుంటే వెంటనే ఓపెన్ అయిపోతుంది మెసేజ్. అంతవరకు అవి ఒక చోట దాచి ఉన్నాయి. రాష్ట్ర ముందు దాచుకున్న దాన్ని దేవుడికి ఇస్తారు. ఎప్పటి వాళ్ళు అప్పుడు ఇస్తారు. మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరంగా, ఊహకు అందరివే. నేను ఈ రోజు కొన్ని విషయాలు అసలు అనుకోలేదు, కానీ అనుకోకుండా ఈ వారంలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వచ్చినాక మళ్ళీ చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. చాలా మంది వారి ఆహ్వానిస్తున్నారు. దేవుడి చిత్తం, దేవుడి శక్తిని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ఇక్కడ మనం చూస్తే చూడండి ఎంత చక్కగా అక్కడ యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎంత బాగుంది మా దుష్టుల ఆలోచన చెప్ప నడుస్తున్నావా, నువ్వు దేవుడి బిడ్డలతో నడుస్తున్నావు. ఇక్కడ యేసయ్య ఎవరితో నడుస్తున్నాడు? యేసయ్య గురించి తపన తృష్ణ కలిగిన వాళ్ళతోనే నడిచేది. లోకస్తులు నవ్వడు. మరి అప్పుడు పేతురు వచ్చినప్పుడు చూసినప్పుడు అంతా యేసయ్య తెలిసి అక్కడ నుండి చూస్తున్నాడు. అయ్యి పేతురు నాకు స్మృతిలో రాదా అన్నాడా? అన్నా నవ్వుకుంటున్నాడు. ఓ పేతురు చూడు, పేతురు చూడు వచ్చి యేసు ప్రభు గురించి కింద అయిపోయినా కూడా అక్కడంతా వెతుకొచ్చు కదా. మొగోళ్ళు అయింది పిలికి ఆయన మళ్ళీ ఆ బాడికి పోయి మళ్ళీ తప్పేస్తున్నాడు. అవును, సమాజంతో లేచిన తెరవబడింది, దాన్ని ఏమైందో ఏమో ఇదే వాళ్ళ కల్వ. కానీ వీళ్ళైతే చూడండి, యేసయ్య కనపడలేదని బాధలేదు. పేతురుకు ఆ బాధ లేదు, యేసయ్యని చూడలేదన్న బాధ లేదు. అవునా, లేచాడు, లేచింటే వస్తే వస్తాడు ఆయన మన దగ్గర. ఇదన్నా మనకు కూడా అంతే. కానీ వీళ్ళకి మాత్రం యేసయ్య కనపడలేదు అన్న బాధ ఉంది కాబట్టే యేసయ్య వాళ్ళతో కూడా నడిచాడు, వాళ్ళతో సంభాషించాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మన మలాకి 3:16 చదవండి. మలాకి 3:16. యెహోవా యందు భయభక్తి గలవారు యెహోవా యందు భయభక్తి గల ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే యెహోవా ఆలకించినట్ట గ్రంథంలో రాయబడుతుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో ఏం చేస్తున్నావు, ఎవరితో పాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, దేవుడు ఇక్కడ అడుగుతాడు. నువ్వు చేసే సహవాసాలు దేవుడి ఎందుకు భయభక్తి గల వాళ్ళతోనేనా? దేవుడి ఎందుకు భయభక్తి గల వాళ్ళతో మాట్లాడుతున్నావా? అయితే దేవుడి గ్రంథంలో లిఖించబడదు. లేదంటే ముఖ్యత గ్రంథం అవుతుంది, వేరొక గ్రంథం మనకి క్రియ. అందుకే వాక్యంలో క్రియలో ఆయన శక్తి ఉంది. వీళ్ళు వాక్యంలో క్రియలో శక్తిని చూపించాలి. యేసుని గురించినటువంటి ఆ మంట వాళ్ళలో ఉంది, ఆ బాధ వాళ్ళలో ఉంది, ఆ వేదన వాళ్ళలో ఉంది. కానీ ఎటు చూసిన విధానంలో వాళ్ళు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఒకరినొకరు వాళ్ళు నజరైన యేసుని గురించి అన్నారు. అక్కడ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన అవి ఏమని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, నజరైన యేసు గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటలో, ప్రజలందరి ఎదుటలో, క్రియలోను, వాక్యంలో శక్తి గల ప్రవక్త అయిన ఒక సాక్ష్యం ఇస్తున్నారు. అదే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని శిష్యులు చెప్పలేదు. ఆయన ఖచ్చితంగా లేస్తాడన్న కాన్ఫిడెన్స్ లో ఉండి ఆయన లేచి ఉంటాడు అని చెప్పేసి వేగంగా వచ్చి చూడాలి 11 మంది కలిసి. చేయలేదు అప్పుడు వాడు. ఇక్కడ మీరు చెప్తున్నారు ఈ మాట, ఆయన నిజంగా క్రియలోను, వాక్యంలోను శక్తి గల ప్రవర్త.
అంత మందిని ముఖాన్ని మాట్లాడేసినాడు. శాస్త్రులు పరిచయంలో ఏం పారేసినాడు అందరినీ. శక్తి ఆయనకు, ఆయన వాక్శక్తి ఆయన. వాళ్ళని అలా గురించి వెన్నుపోటు పెడితే రకం కాదు యేసయ్య. వాక్యం ద్వారానే వాళ్ళని గర్జించాడు. ఎంత తెలియజేస్తాడు. క్రియలోను వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త. ఈ రాత్రి కాలశంలో మనం క్రియలో వాక్యంలో శక్తి గల వారమై ఉండాలి. వాక్యం యొక్క శక్తి. వాక్యంతోనే సరి చూడగలగాలి మనం. వాక్యంతోనే రెఫరెన్స్ ఎన్నో ఉన్నాయి దీనికి. మలాకులు ఎంత తేడాగా ఎంతో నాయకులు మాట్లాడుతుండే గ్రంథం రాయబడింది. అదే ప్రకటన గ్రంథంలో విప్పబడతాయి. ఎంత తేడా. ఆ గ్రంథంలో రాస్తున్న పేర్లను బట్టే వాళ్ళు దేవుని రాస్తారు. జీవ గ్రంథం అంటే ఎవరి పేరు లేదో వాళ్ళంతా ఎక్కడికి పోతారు? నరకాన్ని. వాళ్ళైనా ఎవరు అంటే ఏ ప్రకటన 21:8 ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిత్వం మనలో ఉందేమో మనం క్యారీ చేసుకోవాలి. గ్రంథంలో అన్నీ విప్పబడతాయి. ఒక గ్రంథం కదా, అక్కడ గ్రంథములు అని రాయదు. ఒక్కొక్కరి కోసం ఒక గ్రంథం ఉంటుంది. కాబట్టి వీళ్ళతో కలిసి యేసయ్య వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఎంత ప్రేమ. అక్కడ అన్నాడు, మీతో కలిసి నేను భోజనం చేయడం నాకు చాలా ఇష్టం అలా అన్నాడు. అందుకే మీకు సిద్ధపరచండి, చివరిన నేను మీతో భోజనం చేయాలి. ఎంత ఇష్టం అంట యేసయ్య వాళ్ళు భోజనం. తర్వాత పునరుద్ధారణ అయిన తర్వాత ఇక్కడ మొదలు వీళ్ళతో కలిసి ఆ విరిచి వాళ్ళకి ఇచ్చాడు, రొట్టె విరిచి. తర్వాత అక్కడ మనం చూస్తే వాళ్ళ విరిచిన వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. తర్వాత 21వ అధ్యాయంలో యేసయ్యనే వాళ్ళ పిలిచి, పిల్లలారా రండి, మీకు ఆకలి నాకు తెలుసు, ఇదిగో నేనే చేసి పెట్టాను, నిప్పులు ఉన్నాయి, రొట్టె ఉంది. షాక్ అయిపోయినారు. ఇక్కడికి ఎట్లా నిప్పులు వచ్చినాయి? ఆయన దగ్గించండి, ఆయన దగ్గించండి. రొట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి, కాల్చిన చేపలు. ఇంకా కొన్ని తీసుకుంటాండి అన్నారు. కట్టిన చేపలకు వాళ్ళ అక్షలు పొందారు. ఆయన మన పిల్లలను మన ఆకలి తీర్చే దేవుడు. వాళ్ళకి ఆకలి అవుతుందన్న విషయం వేసే తెలుసు. వాళ్ళు అడగలేదు, ప్రభా మేము ఆకలితో ఉన్నాం ప్రభా మాకు ఆహారం పెట్టారు అడగలేదు. అడగకముందే పిల్లలారా రండి. ఇంత ప్రేమ గల తండ్రిని మనం హత్తుకొని ఆనుకొని ఆయన గురించి సంభాషణ చేస్తాం, ఆయన గురించి ప్రకటిస్తాం. దేవుడు ఈ లేఖన భాగం వేయించి ఆశ్రయించుకున్నాక ఆమె చివరి ప్రార్థన మనం వచ్చి ఉన్నటువంటి సజీవంగా మన ప్రార్థన నడిపిస్తాం.